హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం. వీడియో వచ్చేసేసి అంగన్వాడీ స్కూల్ టీచర్స్ది యూనిఫామ్ స్టిచ్చింగ్కి వచ్చిందనమాట. శారీ వచ్చేసి ఇది దీంట్లో బ్లౌజ్ పీస్ ఏమో ఇది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కటింగ్ అయితే చేసుకుందాం మనం. క్లాత్ ఏమంత బాగాలేదు నాకు తెలిసి. లాస్ట్ టైము ఇంకో టీచర్స్ కూడా కుట్టాను, ఆ టీచర్ క్లాత్ కూడా అంత నచ్చలేదు నాకు, అసలు ఏం బాగాలేదు క్లాత్ కూడా. బ్లౌజ్ పీస్ని అయితే సపరేట్ చేసేసుకుందాం ముందు. క్లాత్ అంత క్వాలిటీ ఏం లేదు నాకు తెలిసి. నేనే ఇంకా వాళ్ళు చేసేది మటుకు ఏముంది, పైనుంచి గవర్నమెంట్ నుంచి వచ్చేసేదే కదా, ఎలా ఉందో వాళ్ళు ఇక్కడ స్టిచ్చింగ్ చేంజ్ చేసుకోవాల్సిందే. ఆల్రెడీ ఒక మేడంకి 2 అయితే స్టిచ్ చేశాను, అంగన్వాడీ టీచర్కి. ఆయా ఉంటారు కదా అంగన్వాడీ ఆయా, ఆవిడేమో శారీస్ కట్టుకోదనమాట. దీంట్లో క్లాత్ డ్రెస్సెస్ కుట్టానమాట. అమ్మాయి కొంచెం యంగ్ అమ్మాయి, అందుకనేసి తనకి డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేశాను. బ్లౌజ్ పీస్ అయితే సపరేట్ చేసేసుకున్నాం ముందు. పైపింగ్ ఏం వద్దు, నార్మల్ బ్లౌజే కుట్టేసేమని చెప్పేసి అడిగారు. కాకపోతే 1 అవర్ ఈవినింగ్ కల్లా ఇచ్చేయాలి. కానీ వాడిని ఎంతసేపులో కుట్టచ్చులే అనేసి తీసుకున్నాను అనమాట. ఎంతసేపులో స్టిచ్ చేస్తాంలే, ఎందుకు వర్క్ రిటర్న్ ఇవ్వడం, కొంచెం ఫాస్ట్గా కుట్టేసుకుంటే అయిపోతుంది అనేసి తీసుకున్నాను అనమాట. బ్లౌజ్ వచ్చేసి చిన్న బ్లౌజే ఇదనమాట, ఆది బ్లౌజు, వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజు సేమ్ పెట్టమన్నారు. ఇది కొత్త కస్టమర్ అనమాట. మనం కుట్టిన టీచర్స్ది బ్లౌజ్ నచ్చి ఇంకో టీచర్ ఇచ్చారనమాట, ఫస్ట్ బ్లౌజ్ ఆవిడది. కాబట్టి మనం జాగ్రత్తగా కుట్టామనుకోండి, వాళ్ళకి నచ్చేసి ఇంకా వాళ్ళు కూడా మనకి డైలీ కస్టమర్స్లా మారిపోతారు. ఇలా ఫస్ట్ వచ్చినప్పుడు ఇంకొంచెం కేర్ఫుల్గా కుట్టుకున్నామంటే, డైలీ కుట్టేదాని మీద కన్నా ఇంకొంచెం కేర్ఫుల్గా కుట్టామంటే మనకి ఇంకా అలవాటు అవుతారు. 13.5 ఉంది లెంత్, పొడవు 13.5 అయితే ప్లేస్ చేశాను. పావు తక్కువ 6 ఉందనమాట. నెక్ వచ్చేసి 5 బాగుంది, దానికి 1/2 ఇంచ్ మనం స్టిచ్చింగ్కి కలుపుకొని పావు తక్కువ 6. నెక్ విడ్త్ వచ్చేసి 2.5. చిన్న సైజ్ బ్లౌజేగా, అందుకే 2.5 ఉంది. షోల్డర్ వచ్చి పావు తక్కువ 3 ఉందన్నమాట. ఆమ్ డౌన్ వచ్చేసి 5.5 ఉంది. సేమ్ 5.5 పక్కన మార్క్ చేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 8 ఇంచెస్. ఎక్కడికక్కడ కొలతలు పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనమాట. అప్పుడే మనకి ఈ 2 కొలతలు అనేవి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఒక 1/2 ఇంచుతో నెక్ అయితే రౌండ్ షేప్ ఇచ్చుకుందాం. ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసేసుకుందాం. హెమ్మింగే, పైపింగ్ అవేం లేవు బ్లౌజ్కి, నార్మల్ హెమ్మింగే. అయిపోయింది కటింగ్ అనేది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఫోర్ 4 మడతలుగా తీసుకోవాలి హ్యాండ్స్కి. హ్యాండ్స్ లెంత్ ఎంత ఉందో చూసుకుందాం. వీడియో నచ్చుతూ ఉన్నట్టయితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుందన్నమాట. 7 ఉంది హ్యాండ్ లెంత్. హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇటు 5 ఉంది. 7
అండ్ 1.5 యాడ్ చేసుకోవాలి. హెమ్మింగ్ ఉంది కదా, హెమ్మింగ్ కోసం, హెమ్మింగ్కి పైన స్టిచ్చెస్ కోసం మొత్తం 8.5 పెడుతున్నాను 7కి. ఇటు 5 ఉంది కదా, ఇక్కడ వచ్చేసి 6.5 పెడుతున్నాను. హ్యాండ్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మార్క్ చేస్తున్నాను చూడండి, ఎవరైనా హ్యాండ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం. హ్యాండ్లో ముడతలు రాకుండా హ్యాండ్కి లోతు తీద్దాము, చంకలో ముడతలు రాకుండా. ఇదిగోండి, మిడిల్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ లోపల కట్ చేసుకోవాలి. అప్పుడు హ్యాండ్కి అనేవి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. హ్యాండ్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇది నా స్టైల్ ఆఫ్ కటింగ్. సీనియర్స్ ఇంకా బాగా కట్ చేస్తారేమో, నేనైతే ఇంత ఈజీగా కట్ చేస్తాను. ఎక్కువ రిస్క్ పెట్టుకోను. చాలా ఈజీగా బ్లౌజ్ అనేది మనకి చక్కగా కుదురుతుంది. ఫిట్టింగ్ నాకు కూడా ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది అన్నమాట. ఫ్రంట్ పార్ట్ అవుట్లైన్ అయితే మార్క్ చేసుకుందాం. సేమ్ బ్యాక్ ఎలా ఉందో దాని అవుట్లైన్ అయితే మార్క్ చేసేసుకుందాం. చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవచ్చు. అండ్ మీ బ్లౌజెస్ని మీరు స్టిచ్ చేసుకోవచ్చు. 1/2 ఇంచ్ లోపల మార్క్ చేశాను ఆమ్ డౌన్కి. ఇది ఫ్రంట్ నెక్ మార్క్ చేద్దాం. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. 4th హుక్స్ దగ్గర తీసుకోవాలి. అండ్ చెస్ట్ మెయిన్ డాట్ లెంత్ తీసుకుందాం. మిడిల్ ఆఫ్ ది షోల్డర్ పట్టుకోండి, స్ట్రైట్గా పెట్టండి, లాగమాకండి, మరి అని లూజ్గా ఉండమాకండి. జస్ట్ ఎలా ఉందో అలా ప్లేస్ చేయండి. అండ్ ఆమ్ డౌన్ షేప్ పట్టి స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ దగ్గరికి అయితే మార్క్ చేసుకోవాలి. ఈ 3 డాట్స్ని కలుపుకుందాం. ఇప్పుడు ఇలా వచ్చిందనమాట. మన ఆది బ్లౌజ్కి ఎలా అన్ని బ్లౌజెస్ ఒకే రకంగా రావు. మన ఆది బ్లౌజ్కి కొన్ని బ్లౌజెస్కి ఫ్రంట్ డాట్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. దాన్ని బట్టి కూడా వచ్చేస్తాయి. ఫ్రంట్ నెక్ రౌండ్ అయితే తీస్తున్నాను. ఇలాగా కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్ కటింగ్ ఇచ్చుకుందాం. మెయిన్ డాట్ పర్ఫెక్ట్గా పడిందంటే ఫ్రంట్ పార్ట్ కూడా సూపర్గా కుదురుతుంది, చాలా బాగా వస్తుంది. మెయిన్ డాటే ఫ్రంట్ పార్ట్ కల్లా మనకు హార్ట్ ఎలా మెయిన్, బ్లౌజ్కి ఫ్రంట్ మెయిన్ డాట్ కూడా అంతే. 2.5 ఉంది మెయిన్ డాట్ విడ్త్. సేమ్ 2.5. నాకు ఈ డీస్ ముక్క ఎంత వేధిస్తుంది అంటే కొన్నిసార్లు కనిపిస్తుంది, కొన్నిసార్లు మాయమైపోద్ది. 2.5 ఉంది. సేమ్ 2.5 మార్క్ చేసుకుందాం. అండ్ ఇక్కడ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకుందాం. ఫ్రంట్ మార్కింగ్ చూడండి ఎంత బాగా చేస్తున్నానో. ఇదిగోండి, ఇలా మార్కింగ్ తీసుకోండి, సూపర్గా వదులుతుంది. ఇక్కడ నుంచి ఫ్రంట్ డాట్ పొడవు కూడా 2.5 తీసుకుందాం. సేమ్ అంతే. ఇలా స్టిచ్ పడిందంటే మీకు చక్కగా పఫ్ వస్తుంది. 2 ఇంచెస్, 3.5 ఇంచెస్. చూడండి ట్రయాంగిల్ షేప్ ఎంత బాగా వచ్చిందో మీకోసం చూపిస్తున్నాను అనమాట. ట్రయాంగిల్ షేప్లా ఎంత బాగా వచ్చిందో 3 వైప్స్. ఇలా పడితే కనుక డాట్స్ చక్కగా పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజ్ అనేది.
2 టక్స్ ఇచ్చుకుందాం, ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకునేటప్పుడు. కంప్లీటెడ్. ఇప్పుడు ఈ లైనింగ్ని బ్లౌజ్ పీస్ మీద వేసి కట్ చేసేసుకుందాం. లైనింగ్ మీరు కట్ చేసే లైనింగ్ ఎప్పుడు కూడా మీరు తీసుకునే లైనింగ్కి ఒరిజినల్ పీసు ఇంత ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకోండి, ఆల్ అరౌండ్ ఆల్ సైడ్స్ కూడా. అప్పుడు అనేది మీకు కటింగ్ స్టిచ్చింగ్లో అసలు ఎటువంటి భయం లేకుండా చక్కగా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకుంటే మీరు బ్యాక్ పార్ట్ కట్ చేసేసాను, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇలా బ్లౌజులు పెద్దవి వస్తే కనుక హ్యాపీ కుట్టుకోవచ్చు. కొన్నిసార్లు రావాలా, చిన్న వస్తుంది. నేను ఒక పెద్ద సైజ్ బ్లౌజ్ కట్ చేసా, చాలా చిన్నది వచ్చింది. అసలు విసిగేసి ఇంతవరకు దాన్ని స్టిచ్ చేయలే, అలా ఆపేసేసాను అనమాట. అలా కొన్ని అలా వస్తాయి, కొన్ని ఇలా వస్తూ ఉంటాయి. ఫ్రంట్ పార్ట్ ఇక్కడ హ్యాండ్స్ తీసుకుందాం. నా కత్తెర కొంచెం పదును తగ్గిందిలేండి, అందుకే ఇంత గట్టిగా దిగుతుంది. అంటే మాది విలేజ్ కదా, మా విలేజ్లో తొందరగా పదును పెట్టేవాళ్ళు రారు, టౌన్ తీసుకెళ్ళి పదును పెట్టించుకోవాలన్నమాట. కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్ కటింగ్ అనేది. ఇంతే, ఎంత ఈజీగా కట్ చేశాను చూసారా. ఇక షేప్ పట్టీస్ అవన్నీ మనం ఇక దాని మీద కట్ చేసుకుందాం. లేదు మాకు కూడా కావాలంటారేమో, చూపిస్తానండి షేప్ పట్టీ కటింగ్ కూడా. అది బ్లౌజ్కి షేప్ పట్టి ఎంత ఉందో చూసుకోవాలి. 2.5 అండ్ 2 ఉంది. అప్పుడు మనం స్టిచ్చింగ్ ఇంకొక హాఫ్ కలిపేసుకొని 3 అండ్ 2.5 మార్క్ చేసుకొని క్రాస్గా చూడండి, 3 దగ్గర నుంచి 2.5కి క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవాలి. అయిపోయింది. ఇలా షేప్ పట్టి మార్కింగ్ అనమాట ఇది. ఇదేమో మనం ఉక్స్ కాజా పట్టి వైపు వేసుకుంటాం, ఇదేమో నడుం పార్ట్ స్టిచ్చింగ్ వైపు వేసుకుంటాం. కంప్లీటెడ్. ఇప్పుడైతే బ్లౌజ్ని అయితే స్టిచ్ చేసేద్దాం ఫాస్ట్గా. ఇంతకీ మీకు నా కటింగ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.